హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మా ఊరు పక్కనే ఉన్న సీతపాలెం బీచ్ దగ్గర ఉన్న ఒక కొండపైన అయితే ఉన్నాం అనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అయితే వచ్చారు. వాళ్ళతో నైట్ అంతా కలిసి టైం స్పెండ్ చేయబోతున్నాం. నేను, మా క్రాంతి కూడా, ఇంకా మా ఎత్తిపిల్లడు కలిసి ఆల్రెడీ టెంట్లు అయితే వేసేసాం. ఇదిగోండి ఇక్కడ ఒకటి బుడ్డ టెంట్, అదిగోండి మన గుడారం, రెండు సెటప్ చేసాం. ఒక బైక్ కూడా పైకి తీసుకుని వచ్చేసారు మన వాళ్ళు, అడ్వెంచర్ బైక్. నైట్ టైం తీసుకుని వచ్చారు. కరెక్ట్గా టైం ఎంత ఏంటంటే 10 అలా అవుతుంది. ఇప్పుడు ఇంకా చాలా తేట పనులు అయితే చేస్తాం అనమాట. అవన్నీ వీడియోలో పెట్టాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. మన వాళ్ళు అయితే కుకింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు బీచ్ మాత్రం మామూలుగా ఉండదు. నేను చాలా రోజుల నుంచి ఇక్కడికి వచ్చి వీడియో తీద్దాం, ఈ బీచ్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్తో కూడా కలిపి ఇక్కడికి వచ్చి అయితే నైట్ టైం క్యాంపింగ్ చేయబోతున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే ఇప్పటి వరకు మనం రాలేదేంటి అని. సరే చేద్దాంలే కానీ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. కానీ ఇది మొత్తం బీచ్ ఉన్న చూసారా, మార్నింగ్ వ్యూ మాత్రం మామూలుగా రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను దీని గురించి ఒక 2-3 వీడియోలు పోస్ట్ చేశాను అంతకు ముందే. సీతపాలెం బీచ్ అని మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఆ మార్నింగ్ చూసుకున్నారు. కానీ ఇప్పుడు మేము చేసే తేట పనులు చూడండి. చూడండి, ఇక్కడ వంట చేస్తున్నాం. ఇదిగోండి గ్యాస్ పోయి కనబడుతుందా? కింద ఉన్నదా? అక్కడ ఆల్రెడీ 2 ఫ్రై చేస్తున్నాం కదా. ఇగో మన ఎత్తిపేరలో చూపుతున్నాడు ఇప్పుడు. ఏంటి పైన చేపలు ఉన్నాయి, కిందనేమో చికెన్ ఉన్నది. ఈరోజు నైట్ కుమ్మేడువా. అందరికీ హాయ్ చెప్పి ఎత్తిపేరలో. ఇంకో 2 చేపలు కూడా వేపాం. కానీ కోడి చెప్పాను కదా, ఏం చేయాలో తెలియక అయితే ఒక లెగ్ పీస్ తీసాం. అది మొత్తం రక్తంతోనే ఉన్నది. అయినా సరే నేను మెక్కేసాను. గ్యాస్ అయితే ఇక బుడ్డి గ్యాస్ పోయా. మనం కూడా ఎలా కొనుక్కుందాం ఇలాంటిది ఒకటే. బాగున్నట్టుంది. ఎంత అడిగి తీసుకుందాం. ఇప్పుడైతే టైము ఎంత అయిందిరా క్రాంతి? టైం కరెక్ట్గా 11:51, 12 అవుతుంది. మనం కూడా టెంట్లోకి వెళ్ళిపోతాం. మా ఊళ్ళో అయితే బిర్యానీలు తేడానికి వెళ్ళారు. వాళ్ళు ఈ టైంలో బిర్యానీలు ఏం తింటాం నాకు అర్థం కావట్లేదు. అయినా సరే ఏదో ట్రై చేద్దాం. మనం కూడా టెంట్లోకి వెళ్ళిపోయి ఉందాం మా ఊళ్ళో వచ్చే వరకు. దగ్గరికి వచ్చేసి ఉంటారే. టెంట్లోకి వచ్చేసాం. టెంట్ చూడండి ఎలా ఉన్నదో. చాలా ఈ బుడ్డ టెంట్ అయితే అసలు అందులో ప్లేస్ లేదు. చాలా అది కానీ సైజులో అయితే ఒక్కరికైనా ఎక్కువ బెటర్. మా టెంట్లో వేరే వాళ్ళు ఉన్నారా, అందుకని మేము ఈ టెంట్కి వచ్చాం. కరెక్ట్గా బయటన చేపలు కోళ్ళు అన్నీ అలా వదిలేసి వచ్చేసాం. ఏమంటారు రేటు కానీ. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, లవర్లకి అయితే ఈ టెంట్ బాగా సెట్ అవుతుంది అనమాట. నేను కూడా ఇప్పుడు మా లవర్తో ఉన్నాను. జోక్ చేస్తాను రోయ్, సీరియస్గా తీసుకోకండి. కానీ ఒకటి చెప్తాను, అమ్మాయిగా పుట్టుంటే నేను అదే ఈడ అమ్మాయిగా పుట్టుంటే నిజంగా ఏదోలా కష్టపడి వీడి కోసం దీనికోసం ఏదోలా యుద్ధాలు చేసైనా సరే పెళ్లి చేసుకోవడానికి ట్రై చేద్దాం. కాకపోతే ఏం చేస్తాం, ఈ చిన్న కొడుకు మొగుడులో పుట్టేసాడు. అబ్బాబ్బాబ్బా చెలేస్తుందిరా బాబోయ్. సరే మొత్తం అన్ని ఇక్కడ తెచ్చిన కర్రలన్నీ అయిపోయాయి. ఆహా, ఇది కోడి కాలుతో లేదు తెలియదు కానీ దీని దగ్గరంతా కాలు చేతులు కాలిపోతున్నాయి. బిర్యానీ తినేద్దాం. ఇప్పుడు టైం 1 గంట ఎంతో. కేక్ ముక్క తినేద్దాం. మేము కూడా కుమ్మేస్తాం. ఇంకా క్రాంతి కత్తిసిని కుట్టమ్మా. కిందకైతే పైకి ఎత్తున్నా, పైకి వెళ్తే కిందకి ఎత్తుతున్నా. కొడుతున్నాడా దిర్రా? ఈ టైంలో టైం పాడు లేకుండా తింటాం చూడాలి. మొత్తం ఈ చల్లటి చెల్లు వేడి తింటే బాగుంది. కానీ ఇది కూడా చల్లగా అయిపోయింది. అందుకనే వేడిగా ఉంటుందని చెప్పి పక్కన మంట ఉందా, పక్కనే మంట పెట్టుకుని కూర్చుంది అంటున్నాం. చికెన్ రెడీ అయిపోయింది. అది కాలిందో లేదో కూడా తెలియదు కానీ తీసేస్తాం. నాకు తెలిసిన వరకు కాలేదు. కాలేదు అనుకున్నాం కానీ బాగా కాలింది. మొత్తం మాడిపోయింది చూడండి. వచ్చాను కదా వీడియో దిగుతున్నా నీకు అదే అంత ప్రమోషన్ ఫోకస్ కంటెంట్ యాడ్ చేస్తా.
కడుపు నిండా తినేసాం. అందరూ టెంట్ లో దూరేస్తున్నారు. అదిగో వాళ్ళ టెంట్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఆల్రెడీ మా టెంట్ లో మొత్తం అందరూ స్లీప్ వేసేస్తున్నాం. రేపు మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటది. సరే ఇప్పుడు స్లీప్ వేసేద్దాం. అందరికి గుడ్ మార్నింగ్ డార్లింగ్స్. చూడండి వ్యూ, అటు సైడ్ వ్యూ చూపించు, కింద చెప్పులు చూపించుకో. ఇప్పుడు బయటకు వచ్చేసి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరికి గుడ్ మార్నింగ్. చెప్పాను కదా మార్నింగ్ వ్యూ అదిరిపోద్దనే. ఒకసారి వ్యూ చూడండి. మొత్తం చుట్టుపక్కల తిప్పి చూపించరా కత్సీను. చూపించు. ఓకే, బాగా చూడండి. అదిరిపోద్ది. ఇగో మా ఊరు కొండలు కనబడుతున్నాయి. ఇగో అయ్యి మా ఊరు కొండలు. సరే చూస్తారు కదా, చూడండి. అబ్బా ఎలా ఉంది. ఇలా కిందన పడిపోతే మళ్ళీ పైకి రావు. ఇలాంటి ప్లేసులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కిందకి వెళ్ళిపోయింటే వెళ్ళి రాము, ఇంక కింద ఉండిపోతాం. అండ్ అయితే మంద కాదు, తమ్ముళ్ళు సరదాగా ఫోటో కోసం పెట్టిన మన వాళ్ళదిలే. కానీ బండి తోలుకుంటే అలా కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమంటారా? కాకపోతే మళ్ళీ తిరిగి రానని చెప్పి రా హ్యాండ్లోకి వేసేసినట్టు ఉన్నారా? రావట్లేదా? నైట్ అయితే అసలు పడుకోలేదు. జాగ్రత్త చేసుకుంటున్నాం. ఒక 3 గంటలు అనుకుంటున్నాం స్లీప్ వేసింది. ఇదిగో ఇలా ఇక్కడ ఉండి సన్ రైజ్ చూస్తుంటే మాత్రం మామూలుగా లేదు. ఎక్సలెంట్గా వచ్చింది. బాబా నాకు బాగా ఇక్కడ నుంచి చూడాలనిపించే ప్లేస్ ఏమైనా ఉన్నదంటే అది ఇదే. ఆ రాయల్ దగ్గర కళలు వచ్చేటప్పుడు మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. అదిగో పైనుంచి చూడడం ఎక్సలెంట్గా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మాత్రం లొకేషన్ చాలా బాగున్నది. ఎందుకంటే ఇందాకటి వరకు సన్ రాలేదు, ఇప్పుడు సన్ వచ్చింది కదా, అదే సూర్యుడు వచ్చాడు కదా, ఎక్సలెంట్గా ఉంది. వెనకాల కూడా ప్లేస్ ఉంది చూసారు అటు సైడ్, ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ వాటర్ వస్తుంటుంది పోతూ ఉంటుంది. అంటే టైం బట్టి వస్తుంటుంది అనమాట. సాయంత్రం అవగానే కొంచెం సాయంత్రం అయ్యే టైంకి వెనకాల ప్లేస్ అంతా వాటర్తో నిండిపోద్ది. మళ్ళీ నైట్ కల్లా ఇగో ఆ టైప్లో వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సూర్యుడు, ఇప్పుడు ఇక్కడ కొండ, కిందన బీచ్ చూడండి. అంటే చూడడానికి బ్లాక్గా కనిపించవచ్చు నా ఫేస్ అదినే, కానీ వ్యూ అయితే ఇలా చూసుకోవడానికి వీడియో ఫ్రేమ్ అనేది చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు మీకు బాగా అనిపిస్తుందా లేదా? ఇగో ఇలా ఒక పోజ్ ఇచ్చామంటే షారుఖ్ ఖాన్ పోజ్ సూపర్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఈ రాయల్ వీటితోనే. కాలు జారిందంటే అంటే బీచ్లో పడిపోవడం కాదు, కానీ రాయల్ పైన పడినా సరే చాలా దెబ్బలు తగిలేస్తాయి. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్బో చూడండి ఎక్కడి నుంచి అలా ఉందో. హైలైట్. ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు ఉన్న బీచెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ బీచ్. చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది కూడా కొంచెం వైరల్ అవుతుంది కదా, దీన్ని కూడా చెత్త చేసి అదే మొత్తం చెత్త చేసి పడేస్తున్నారు బీచ్ని. నా మాటలు వినకుండా ఓన్లీ బీచ్ సౌండ్ మాత్రమే వినండి. చాలా పీస్ఫుల్గా ఉన్నది. అటు సైడ్ నుంచే కాదు ఇటు సైడ్ నుంచి కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి లుక్ వేసుకోండి. అలా కాసేపు ఇగో ఈ చివరినున్న రాయి దగ్గర కూర్చుందాం. సరదాగా మాట్లాడుకుందామా? బీచెస్కి నైట్ చెప్పాను కదా, బీచెస్కి వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు తెలీదు. అదే ఏజ్ అయిపోయినా టైం అయిపోయినా మళ్ళీ తిరిగి రాదు. ఎంత పెద్ద మాట అన్నారు సార్. సరే కానీ బాగా ఎంజాయ్ చేయండి. నేను ఈ వీడియోలో అవి తీయడం వల్ల ఇలాంటివన్నీ తీయగలుగుతున్నాను. లేకపోతే నేను కూడా ఇంట్లోనే ఊర్లోనే అలా ఉండేవాడిని. ఇప్పుడైతే
వీడియోస్ అయితే తీయడం వల్ల ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాను, మొత్తం ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాను. ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలని ఉంది. మీరు నాకు చూపించే సపోర్ట్ ఇలానే చూపిస్తూ ఉన్నారంటే ఇంకా మంచి మంచి ప్లేసెస్కి వెళ్తాను. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీ అందరికీ నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తాను. ఒకసారి ఏమో ఈ ట్రావెలింగ్ కంటెంట్ పెడతాను, ఒకసారి ఏమో ఇంటి దగ్గర ఉన్న వ్లాగ్స్ పెడతాను, ఒకసారి ఏమో కామెడీ వీడియోస్ పెడతాను. అంటే నాకు ఆ టైంకి ఏం చేయాలనిపిస్తే అది పెడేస్తాను. అయినా సరే నేను ఏం పెట్టినా సరే మీరు అందరూ చూసి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇదే నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మ బాబోయ్,